సుజనా చౌదరి నేను అడిగేది ఏంటంటే, సుజనా చౌదరి 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏంటి ఉపయోగం సుజనా చౌదరి వల్ల? ఆయన కేసులు, ఆయన వ్యాపారాలు, ఆయన బ్యాంకు దోపిడీలు అవి తప్ప ఇప్పుడు ఏముంది? గంటన్నరలో వచ్చామా, 2 గంటలన్నరలో వచ్చామా? నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. కేశినేని భవన్ అంటే ఈ ప్రాంతంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు కేశినేని భవన్ ఎక్కడ ఉందో. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నాం. కొత్తగా వచ్చి పెట్టల ధరలందరూ పెట్ట కథలు చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారా? నేను గంటన్నరలో వస్తాను, 2 గంటల్లో వస్తాను, 3 గంటల్లో వస్తాను కదా. నేనేం హైదరాబాద్ పారిపోను కదా. నేను ఎలక్షన్ 10 ఏళ్లలో ఇక్కడ నుంచి పారిపోయి ఢిల్లీలో నేను బ్యాంకు దోపిడీలు చేయలేదు కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను ఈడీ కేసులో లేను కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను సిబిఐ కేసులో లేను కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను ప్రజల సొమ్ము దోసుకుని విలాసాలకు చేయట్లేదు కదా, సొంత విమానాల్లో తిరగట్లేదు కదా, రోల్స్ రాయిస్ కార్లో తిరగట్లేదు కదా. నా ఆస్తులు అమ్ముకుని నేను ప్రజా సేవ చేస్తున్నాను.